అబ్బా వావ్ చికెన్ తోడ చూసారా ఒకసారి సౌండ్ ఏనండి సూపర్ వస్తుంది. మొత్తానికి మన ఇఫా చికెన్ అయితే అయిపోయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్. ఏమో పోయి ఆటట్టున్నారు అందరూ, బాగున్నారా? ఈరోజు మందులు ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇఫా చికెన్ చేయబోతున్నాం. అద్భుతంగా ఉండబోద్ది. వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు అవర్ వీడియో. ఏం మాస్టారు ఎంతవరకు వచ్చిందా ఇఫా చికెన్? ఇఫా చికెన్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. మంటలకి చేసుకున్నాము. ఓకే, కష్టపడి గాలికి మంచిగా ఎలా అవుతుందా? మనం వదాల్సిన అవసరం లే, అంతే గాలి ఆటోమేటిక్ అది వస్తుంది. బాగా ఎలా అవుతుంది? బాగుంది. ఇగో ఫ్రెండ్స్ ఇటు వచ్చారంటే నేను అసలు ఇఫా చికెన్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇంటి దగ్గర చేసుకున్నాను. అవి ఏమేమి చేసాను ఒకసారి చెప్తా చూడండి. ఇది వచ్చి మైనస్, హోమ్ మేడ్ మైనస్. ఓకేనా? దీంట్లో సూపర్. దీంట్లో ఏం లే, బాయిల్డ్ ఎగ్స్, మిరియాలు, లైట్గా పంచదార, ఉప్పు, ఇంకా అంతే. అవి మిక్సీ కొట్టేసుకొని తర్వాత నిమ్మకాయ, ఆయిల్. మీకు హోమ్ మేడ్ ఎలా వచ్చిందంటే టేస్ట్ చేస్తుంటే అదిరిపోయింది అంతే. నెక్స్ట్ మన మెయిన్ ఐటమ్ ఏంటంటే చికెన్ తోడ. చికెన్ తోడ చూసారా? మంచిగా మ్యారినేట్ చేశాను మొత్తం మసాలాలతో. ఉప్పు, కారం, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ అన్నీ మిక్స్ కొట్టి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూసారా? మొత్తం అతుక్కోపోయింది అంతే. మీరు అన్ని మసాలాలు పెరుగులో కలుపుకునేసి తర్వాత దీన్ని పైన అప్లై చేసుకోండి. దీనికి ఇంకా ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మొత్తం అతుక్కోబోద్ది. తర్వాత చీజ్, ఓకేనా? చీజ్, బటర్, ఇవే మెయిన్ ఐటమ్స్ ఇఫా చికెన్కి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మొత్తానికి మనం మంట వెలిగించుకునేసాం. తర్వాత ఇప్పుడు బటర్ వేసుకోబోతున్నాం. బటర్ మనం కొనుక్కొని వచ్చుకున్నాం, మన ఓన్గా చేసింది కాదు ఇది. సో ఒక హాఫ్, ఒక లెగ్ పీస్కి ఒక హాఫ్ బటర్. ఎక్కువ ఉంటే బాగుంటుంది. చూసారా ఎట్టుందో? అబ్బా, స్మెల్ కూడా భలే ఉంది మాకు కదా. ఆయిల్ ఎక్కువ ఉంటే కొంచెం చికెన్ బాగా ఉడికేదానికి బాగుంటుంది, అందుకోసమే ఎక్కువ వేసాను. అంటే మాడదు. ఇది ఎలాగో బాండిలి బాగా వేడెక్కుంది. ఇప్పుడు దీన్ని వేసే లోపల మొత్తం కరిగిపోయింది కూడా. ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం. ఇప్పుడు 2 చికెన్ వేయడానికి మనకు అంత స్పేస్ లేదు కాబట్టి మనం మసాలా చికెన్ మొత్తం తొడపాటు మసాలా అన్నీ బాగా ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, బాగా గట్టిగా తుక్క ఉన్నాయి. తీసేస్తున్నా. ఒకసారి సౌండ్ ఏనండి సూపర్ వస్తుంది. ఎట్టుందా? అదిరిపోలా. పైన మసాలా వేద్దాం. వావ్, ఆహా. మన ఇప్పా చికెన్ కావాల్సిన మెయిన్ పార్ట్ ఏంటంటే మైనస్, చీజు. ఓకేనా? ఇవి రెండు ఇప్పుడు పైన అయిపోతున్నా. ఒకసారి చూసేద్దాం, దగ్గరికి రండి. ఇది మనం మైనస్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. మైనస్ మొత్తం పైన అంతా అప్లై చేయాలి. ఆ పైన చీజ్ చేద్దాం. వేసిన తర్వాత చీజ్ స్లైస్ పెట్టుకున్నాం మనం. చీజ్ స్లైస్ కూడా వేసేద్దాం. ఓకేనా? నెక్స్ట్ చీజ్ స్లైస్. మాస్టారు అయిపోయిందా? అయిపోయింది మాస్టారు. ఏదా ఇఫా చికెన్. అబ్బా వావ్. మనం అనుకున్నంత రీతిలో రాపోయినా లేదు, వచ్చింది అటు ఇటుగా. అంతా చీజు, వావ్. దీని కింద మైనస్. సూపర్. మైనస్ అంటే ఇంకేంటి, ఎగ్గే అంతేగా. స్మెల్ అదంతా అదిరిపోయింది. ఇప్పుడు ఒకసారి పైకి లేపుతా. మామూలుగా లేదు సారు. లేదా కాలిపోతున్నారు ఆయన. చికెన్ ఫ్రెండ్స్, ఇఫా చికెన్ మనం అనుకున్నట్టే సాధించాం. మన ట్రెండింగ్ డిష్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో, సో మొత్తాన్ని మన చేతిలోకి వస్తుంది. ఫైనల్గా క్రియేట్ చేసాం. మన వల్ల కాలేదు, నేను అవుతుందని అనుకోలేదు. సాధించేసాం. అట్లుంటుంది మాతోటి. ఓకే, సూపర్. స్మెల్ అదిరిపోతుంది. బటర్లు వేసాం కదా, మరి కొద్దిసేపులో దీన్ని టేస్ట్ చేసి చూపించేస్తాం మీకు. చూసేద్దాం ఫ్రెండ్స్.
మొత్తానికి మన ఇఫా చికెన్ అయితే అయిపోయింది, అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాము ఎలా ఉందన్నది. సో చూసేయండి. లెట్స్ గో బ్రో. ఓకే ఫ్రెండ్స్. వావ్, అబ్బా అబ్బా, జ్యూసీగా జ్యూసీగా భలే. బటరు స్మెల్ తెలుస్తా, చీజు, మైనస్, హోమ్ మేడ్ మైనస్ అని ఎందుకంటారేమో ఇదేనేమో. దాని టేస్ట్ దాంది, దీని టేస్ట్ దీంది. సూపర్ వచ్చింది. ఈ ఇఫా చికెన్ అంటే ఏమో అనుకున్నాం కానీ నిజంగా ఇప్పుడు చేస్తే ఎట్టుందంటే ర్యాంప్ ఉంది. ర్యాంప్ అసలు మామూలుగా లేదు. నిజంగా అయితే సూపర్ ఉంది. ఈ క్లైమేట్కి బాగా చల్లగా గాలి తోలుతా ఉంది. ఇది వేడివేడిగా సూపర్. నాకైతే కొంచెం తందూరి లైట్గా టేస్ట్ అనిపిస్తుంది కింద. ఇది వచ్చి ఇఫా పైన ఇఫా సూపర్. చీజు, బటరు సూపర్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ప్రకృతి వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్. టాటా, బై బాయ్, సైన్ ఆఫ్.